పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అని అంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో బ్రతకాలనుకుంటాడు, ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు జీవించాలనుకుంటాడు. ఏ వ్యక్తి కూడా చావును లాభంగా ఎంచుకోడు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఆశ ఏమన్నదంటే, కింది భాగాల్లో మనం చూస్తే కనపడిద్ది. ఆయన అంటాడు, ఈ దేహాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో ఉండాలనేటువంటి ఆశ నాకుంది అని తన యొక్క ఆశను తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడి కొరకు జాగారాలు, దేవుడి కొరకు రాత్రింపగలు ఎంతో కష్టపడి అనేక ప్రాంతాలు తిరుగుతూ అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ అనేకులను ప్రభు తట్టు తిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటున్నాడు, చావైతే నాకు లాభం, భయమేమి లేదు అని బహుధైర్యంగా ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో జీవించి ఈ లోకంలో ఉండటం కంటే ఆ మరణం వస్తే చాలు, నేను వెళ్ళి హాయిగా క్రీస్తుతో పాటు కూడా ఉంటాను, అది నాకు లాభం అని అంటున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి కొరకు జీవించి దేవుడి కొరకు బ్రతికి మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనము కూడా యుగ యుగాలు దేవునితో కలిసి ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఉంది. కాబట్టి భూమి మీద మనము భయముతో భక్తితో బ్రతకాలి. భూమి మీద క్రీస్తు కొరకు మనం జీవించాలి. భూమి మీద విశ్వాసంలో మన అపోస్తులైన పౌలు గారు ఏ విధంగా అయితే దేవుని కొరకు అపరనిశలా శ్రమించాడో, దేవుని సువార్తకై దేవుని పనికై మనం అలా కష్టపడుతూ అనేకులను ప్రభు తట్టు త్రిప్పుతూ క్రీస్తు మార్గాల్లో మనం నడవగలిగినట్లయితే ఆ గొప్ప విశ్వాసాన్ని మనము పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.